స్తోత్రాలు. ప్రొఫెట్ ఎలియాజర్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ నా వందనాలు. నా పేరు మేరీ. మా దైవజనరాలు యేసుకుమారి పాషం గారు బైబిల్ రాశాను అని నువ్వు కూడా రాయి, మరి నీ కుటుంబం ఆశీర్వదింపబడిద్ది అని చెప్పింది. అప్పుడు మరి నేనైతే అప్పుడైతే రాయలేదు, కానీ మరలా పాషం గారు రెండవసారి కూడా నాతో పంచుకోవటం జరిగింది. ఏంటమ్మా మేరీ, మరి ఏం ఆలోచించుకున్నా అని చెప్పింది. అప్పుడు నేను సరేనమ్మా రాస్తాను అని చెప్పి రాయటం మొదలుపెట్టాను. మొదలుపెట్టినప్పుడు అసలు బైబిల్ రాయటం అంటే అంత తేలికైన పని అయితే కాదు, కానీ కొన్ని అవాంతరాల వల్ల కొంచెం రాసి ఆపేశాను అనమాట. నేను ఆపిన తర్వాత మళ్ళీ పాషం గారు హెచ్చరించింది. ఏంటమ్మా మేరీ అంతవరకు వచ్చిందంటే నేను రాయట్లేదమ్మా అని చెప్పాను. చెప్పినప్పుడు ఏంటమ్మా అట్లా ఉండకూడదు, నువ్వు మరలా రాయి, అవన్నీ అవే పోతాయి, తొలగిపోతాయి అని చెప్పినప్పుడు మరి నేను రాయటం మొదలుపెట్టాను. ఇంకా దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ద్వితీయోపదేశ కాండంలో సామెతల్లో 25:1 మీరు రాయండి, మీ కొరకు రాయండి బైబిల్ అని చెప్పి అక్కడ ఉంది. నేను ఇక రాస్తున్నప్పుడు అవి నాకు దేవుడు నాతో మాట్లాడాడు అని నాకు అనిపించింది. ఇంకా నేను ఇక ఆపకుండా బైబిల్ని రాయటం మొదలుపెట్టి ఆపకుండా ఇక మొత్తం పూర్తి చేశాను. 66 గ్రంథాలు, 1189 అధ్యాయాలు పూర్తి చేయగలగడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. అదంతా మరి మా పాషం గారు దైవజనరాలు యేసుకుమారి పాషం గారు వల్లనే నేను రాశాను. నా కుటుంబం కూడా ఎంతో ఆశీర్వదింపబడింది. పాషం గారు అదే చెప్తా ఉందమ్మా మేరీ రాయి, నీ కుటుంబం ఆశీర్వదింపబడిద్ది అని చెప్పినప్పుడు నేను రాశాను. దైవజనరాలు ప్రోత్సాహం మేరకు నేను రాయటం కలిగింది. దేవుడు మరి నాతో మాట్లాడాడు. బైబిల్ మొత్తం రాయటానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. 2022లో మొదలుపెట్టాను. బైబిల్ రాయటం మొదలుపెట్టినప్పుడు కొన్నాళ్ళు బాగానే రాశాను. కొన్నాళ్ళ తర్వాత నుంచి ఎన్నో అవరోధాలు, ఎన్నో శ్రమల వలన నేను అసలు బైబిల్ ఆపేయాలి, రాయకూడదు అనుకున్నప్పుడు పాషం గారు మరలా హెచ్చరించింది నన్ను. మరలా రాశాను, మరలా రాయటం మొదలుపెట్టాను. పాషం గారు మాటల వలన మొదలుపెట్టినప్పుడు ఎన్నో సమస్యలు వచ్చినాయి నాకు, ఆరోగ్యపరంగా కానీ. అవన్నీ దాటుకొని నేను బైబిల్ రాశాను. అది దేవుని కృప మాత్రమే. మా పాషం గారు ప్రోత్సాహం వల్ల రాయగలిగాను నేను. మా పాషం గారు నన్ను అన్నిసార్లు హెచ్చరించకపోతే నేను రాయలేనేమో, అది కూడా దేవుని కృపే. పాషం గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడేమో అని నాకు నేనే మనసులో ఆలోచన వచ్చి రాయటం పూర్తి చేశాను. 2022 జనవరిలో మొదలుపెట్టాను. 2023 డిసెంబర్ కల్లా రాయగలిగాను. అది దేవుని కృప మాత్రమే. వీటిలో రాశాను నేను బైబిల్ మొత్తం 66 గ్రంథాలు, 1189 అధ్యాయాలు రాయటం జరిగింది. ఫస్ట్ తెలియక చిన్న నోట్స్లో మొదలుపెట్టాను అనమాట. ఆదికాండం ఫస్ట్ చిన్న నోట్స్లో, తర్వాత
బైబిల్ ఆరంభం మొదలుకొని ముగింపు వరకు నాకు 12 నోట్స్లు పట్టినాయి. మీరు కూడా బైబిల్ని చదవండి, రాయండి, దేవుని దగ్గర సమయం గడపండి. దేవుడు నన్ను ఆశీర్వదించినట్లే మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఈ ఛానల్ వీక్షిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన పేరు మరి మేరీ. మరి బిడ్డకి వివాహం అయిన తర్వాత 10 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. 10 సంవత్సరాల తర్వాత ప్రభు హన్నాని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈ బిడ్డను కూడా ప్రభు జ్ఞాపకం చేసుకొని గర్భఫలంతో నింపి చక్కని కుమారుణ్ణి ఇచ్చాడు. మరి ఆ చంటి బిడ్డను లాలించి పాలించి మరి ఆడి ఆలన పాలన అన్ని చూడాలి కాబట్టి ఇంత సమయం పట్టింది. అయినను మరి థామస్ ఆచార్య గారు చెప్పినట్లు బైబిల్ చదవటం రాయడము ఒక పోరాటము, ఒక యుద్ధము లాంటిది. యుద్ధానికి వెళితే ఎంతగా యుద్ధం చేయాలో అట్లాగనే బైబిల్ చదివితేనే అపవాదిగాడికి తలకాయ నొప్పి, వాడు సరిగ్గా చదవనివాడు. అలాంటిది రాయడం అంటే వాడికి ఇంకా తలనొప్పి. మరి మా బిడ్డలందరూ కూడా అపోస్తుడైన పౌలు గారు చెప్పినట్లు మీరు మా పత్రికలు అన్నట్లుగా మరి బైబిల్ రాస్తున్న బిడ్డలందరూ కూడా మరి మా పత్రికలు బిడ్డలను ప్రతి వారం కూడా ప్రేమగా హెచ్చరించేదాన్ని రాయండి అమ్మా, దేవునితో గడపండి. మరి దేవునితో గడిపితే ప్రభు మనకి కొత్త ఆలోచన ఇస్తాడు, ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తాడు. సమస్యల్ని, ముఖ్యంగా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి కుటుంబ జీవనంలో, వాటిని పరిష్కరించుకోగలిగినటువంటి విశ్వాసము, జ్ఞానము దేవుని దగ్గర నుంచే మనం పొందుకోగలమని బిడ్డల్ని మరి బలపరచడానికి ప్రభు ఎంతో కృపిచ్చాడు. మరి మా జేడీజీ మిరాకిల్ మినిస్ట్రీస్లో 100 మంది యవ్వన బిడ్డలు రాస్తున్నారు. ఇప్పటికీ 2 బిడ్డలు అయిపోయినవి. కొంతమంది ఇతర సంఘాల్లో కూడా బిడ్డలు రాశారు. వారిని కూడా మరి మీ ముందుకు తీసుకొస్తాము. ఒక్కొక్క బిడ్డను కూడా మీ ముందుకు తీసుకొస్తాం. ఎందుకంటే ఇది దేవుని ప్రణాళిక, దేవుని రాకడ సమీపంగా ఉంది. ప్రతి ఒక్కరిని కూడా దేవుని ఆత్మతో, దేవుని వాక్యంతో నింపబడాలన్నదే మా ఆశ. రాసినందుకు దేవుడు తప్పక ఆ బిడ్డల్ని దీవిస్తాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.